సూర్యపుత్ర కర్ణ పార్ట్ 13. తాను కుంతీపుత్రుడని తెలుసుకున్న కర్ణుడు జరిగిందంతా తలుచుకుని బాధపడుతూ ఉండగా తన తండ్రి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, పుత్ర, ఆ దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలను దానంగా అడుగుతాడు. ఎట్టి పరిస్థితులలోనూ వాటిని దానంగా ఇవ్వకు అని కర్ణుని హెచ్చరిస్తాడు. సూర్యదేవుడు చెప్పినట్టుగానే ఆ దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి కర్ణుడి కవచకుండలాలను దానంగా అడుగుతాడు. అక్కడ ఉన్నది దేవేంద్రుడే అని తెలిసి కూడా తాను బ్రాహ్మణ రూపంలో వచ్చి దానం అడిగాడు కదా అని కర్ణుడు తన శరీరాన్ని చీల్చి మరీ తన కవచకుండలాలను దానంగా ఇస్తాడు. అందుకే కర్ణుడు దానవీర సూరకర్ణుడిగా పేరు పొందాడు. దేవేంద్ర, ఇది చాలా, ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు కర్ణుడు. దానికి ఆశ్చర్యంతో దేవేంద్రుడు, ఓ కర్ణ, నేనని తెలిసిన నీ కవచకుండలాలను దానంగా ఇచ్చావా? నీవు నిజంగానే దానకర్ణుడవు. నా కుమారుడు అర్జునుడి కోసం నేను ఈ దుర్మార్గానికి పాల్పడ్డాను అని చింతిస్తూ దానికి పరిహారంగా ఇంద్రుడు తిరుగులేని శక్తి అస్త్రాన్ని కర్ణుడికి ప్రసాదిస్తాడు. తరువాత ఏం జరిగిందో పార్ట్ 14లో తెలుసుకోండి.